హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వందన. వినాయక చవితి అన్నదానం అయినప్పుడు కంపల్సరీ ఉండాల్సిన పచ్చడి దోసకాయ పచ్చడి. చాలామందికి దోసకాయ కర్రీ వండడం రాదు. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేవాలో మన వీడియోలో అయితే మనం చూసుకుందాం. పచ్చిమిర్చి, టమాటా తీసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత దోసకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే దీనికోసం 3 దోసకాయలను అయితే తీసుకున్నాను. దాంట్లో ఉన్న గింజలు వేస్టేజ్ అంతా అయితే తీసేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా వేస్టేజ్ అంతా తీసేసుకొని గింజలు కూడా తీసేసుకున్నాను. కొందరు గింజల్ని ఆరబెట్టుకొని తింటారు. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి తక్కువ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చిలు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కరివేపాకు వేస్తున్నారు. చాలామంది ముందే కరివేపాకు వేసుకుంటారు. ముందే కరివేపాకు వేసుకుంటే ఏమవుతుందంటే కరివేపాకు మాడిపోతుంది. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకొని ఫ్రై కానివ్వాలండి. దోసకాయలు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, అప్పటికన్నా ఇప్పటికీ కర్రీ కూడా అంటే దోసకాయ ముక్కలు చేంజ్ అయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, అప్పుడు ఏం చేయాలంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి. మూత పెట్టుకొని మూత తీసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు అంతా కలిసిన తర్వాత అందులోకి కారం కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కోసం. టోటల్గా పచ్చిమిర్చి ఉంటే అంత టేస్ట్ రాదు. కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుతున్నాను. ఇంకా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అంటే కొందరికి దోసకాయ కర్రీ అనేది నచ్చదు. అలాంటి వాళ్ళైతే కంపల్సరీ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ఉడికిన తర్వాత ఇందులోనే టమాటాలు వేసేసి టమాటాల ముక్కల పై నుండి సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మూత పెట్టుకున్నాను. అలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి, టమాటా ముక్కలు అనేది మగ్గిపోయినాయి. అలా మగ్గిన వాటిని ఒకసారి మొత్తంగా కలుపుకొని కొందరికి ఫ్రై కావాలి, కొందరికి సూప్ కావాలి. ఫ్రై వాళ్ళు అయితే ఇంతటితోని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి కర్రీ ఆపేస్తే చాలండి. మాకైతే ఫ్రై అవసరం లేదు, నాకు కొంచెం సూప్ కావాలి. మా పిల్లలు ఎక్కువ సూప్ తింటారు కాబట్టి కర్రీలో మనకు వేడి నీళ్ళు కావాలి కాబట్టి వేడి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే కర్రీ ప్యాన్ మీద ప్లేట్ వేసుకొని అందులోకి వేడి నీళ్ళు కలుపుకొని ఉడకలు వచ్చేంత వరకు వేడి అయిన తర్వాత ఆ వాటర్ని కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది అండి మన దోసకాయ కర్రీ. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్